ఉగ్రవాద దేశాలకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని లేదంటే మన రైతుల్ని నష్టపరచాలని చూసే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు క్లియర్గా. వీ హ్యావ్ క్లియర్ స్టాండ్ ఈ విషయంలో. సో ఓవరాల్గా ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు ట్రంప్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ జోకర్. అంతకుమించి ఇంకేమైనా ఉందా? అంతకుమించి ఇంకేమైనా ఉందా? రైట్. మరోవైపు పాకిస్తాన్ని ఇండియా మీద ఉసుకొల్పడానికి కూడా మనం చూసాం. అమెరికాలో కూర్చొని ఒక ఉగ్రవాద నాయకుడు ఆసిమ్ మునీర్, ఉగ్రవాద నాయకుడు, అతను సైన్యానికి అధిపతి కాదు, అక్కడ ఉగ్రవాద నాయకుడు భారతదేశాన్ని బెదిరించాడు. ప్రపంచ దేశాలను నాశనం చేస్తానంటుంటే అమెరికా ఏం చేస్తుంది? వినపడవా? ఇవన్నీ కళ్ళకు కనపడవా? సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తగ్గేలా చేయాలి. చేయగలడా? రష్యాని తగ్గేలా చేయగలడా? అంత సీన్ లేదన్న విషయం మనకి మీటింగ్ తర్వాత అర్థమైపోయింది. నిన్న మొన్నటి దాకా ఏదో రంకెలేసాడు, సంక్రాంతి ఎద్దులో రంకెలేసినట్టు రంకెలేసాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, భారతదేశం గురించి నోటుకొచ్చినట్టుగా వాగాడు, రష్యాని సంగతి తేల్చేస్తాను నేసేస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని వచ్చి నెక్స్ట్ టైం మాస్కోలో కలుద్దామని చెప్పేసి పుతిన్ వెళ్తుంటే ఓకే ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అని చెప్పి మాట్లాడి చివరికి ఏం జరిగింది? సైలెంట్గా వచ్చేసాడు. ఇప్పుడు ఆల్రెడీ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడాడు ట్రంప్. ఏం జరిగింది? జెలెన్స్కీ ఆల్రెడీ నో చెప్పాడంటూ తెలుస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ఆల్రెడీ ఒక మాట ఇప్పటికే ట్రంప్కి అర్థమైపోయింది, ఇదేదో మనకు పని అయ్యేటట్లేదు, మనకు అనవసరంగా నష్టమయ్యేలా ఉంది అని అర్థమైపోయి ఆ ఇరు దేశాధినేతలు కూర్చొని చర్చించుకుంటే ఇది సాల్వ్ అయిపోతుంది. అంటే పుతిన్ జెలెన్స్కీ కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుందని ఎవరికి తెలియదు. భారతదేశం అదేగా చెప్తుంది, శాంతిని కోరుకునే దేశాలన్నీ అదేగా చెప్తుంది, మాట్లాడుకోండి, కూర్చోండి, చర్చించుకోండి అని. మధ్యలో వెళ్ళి అసలు యుద్ధం పెద్దదయ్యేలా చేసిందే ట్రంప్. మధ్యలో వెళ్ళి రష్యాని బెదిరించిందే ట్రంప్. రష్యా మీద కోపంతో భారతదేశం మీద అనవసరమైన విషయం కక్కిందే ట్రంప్ కదా. కెలకాల్సిందంతా కెలికేసి నానా కంపు చేసేసి అక్కడ చివరికి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుందంటే ఆ పని ముందే ఎందుకు చేయలేదు? ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎలాగో ఇది మనకి సెట్ అయ్యేటట్లేదు, వీళ్ళిద్దరూ నా మాట వినేలా లేరు, ఇంకా మనం ఏం చేయలేము, కాబట్టి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుందని మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఎక్కడుంది? లేనప్పుడు నువ్వేం చేసావు ఇన్ని రోజులు? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగలిగే శక్తి నీకుందా? రేపు సోమవారం రోజు జెలెన్స్కీతో భేటీ అవ్వబోతున్నాడు ట్రంప్. జెలెన్స్కీ ఆల్రెడీ ఒప్పుకోనని చెప్పాడు. గతంలో జెలెన్స్కీని నానా రకాలుగా అవమానించాడు. వైట్ హౌస్లో కూర్చోబెట్టి నీ బట్టలేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి అని చెప్పేసి మరీ దారుణంగా చాలా చీప్గా మాట్లాడాడు జెలెన్స్కీని. మరి అలాంటి జెలెన్స్కీని మళ్ళీ రేపు కూర్చోబెట్టి నేను చెప్పిన మాట విను, వాళ్ళకి కావాల్సినది ఇచ్చేయంటే ఎందుకు ఇచ్చేస్తాడు? జెలెన్స్కీ అసలు యుద్ధం చేస్తుంది ఎందుకు? వాళ్ళ భూభాగాలను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రజలను కాపాడుకోవడానికి, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికే కదా. ఇప్పుడు రష్యాకి అవన్నీ ఇచ్చేయమంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అలాగే డొనెట్స్క్ అలాగే లుహాన్స్క్ ప్రాంతాల్లో భారీగా ఐరన్ ఓర్ ఉంది, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వాటి కోసం రష్యా ఇవంతా ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. అవన్నీ ఇప్పుడు ఇచ్చేయమంటే అసలు యుద్ధం అంతా వేస్ట్ కదా, అసలు యుద్ధం చేయడమే వేస్ట్ కదా. జెలెన్స్కీ ఇన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇంత భారీగా ఆస్తి నష్టం జరగడం, ఇంత గందరగోళం అవడం ఎందుకు? ఇదంతా ముందే ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఖచ్చితంగా జెలెన్స్కీ ఒప్పుకోడు. అలాగని జెలెన్స్కీ ఒప్పుకోవట్లేదు, మరి మీరే వెనక్కి తగ్గండి అని పుతిన్కి చెప్పగలుగుతాడా ట్రంప్? వెళ్ళి చెప్పలేడు. అసలు ఆ ధైర్యం కూడా లేదు, మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. పుతిన్ ముందు ఒక మాట గట్టిగా మాట్లాడలేడు. నిన్న మొన్నటి దాకా బెదిరించిన ట్రంప్ మరి ఏమైపోయాడు? ఆ ట్రంప్ మాయమైపోయాడా? కొత్త ట్రంప్ వచ్చాడా మీటింగ్లోకి వచ్చేసరికి? అనవసరమైనటువంటి నానా యాగి చేసి ఇప్పుడు అసలు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రష్యా మీద కోపంతో భారతదేశాన్ని, చైనా కదా అతిపెద్ద ఎత్తున ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నటువంటి దేశాల్లో అతిపెద్ద దేశం చైనా. నిజంగా చైనా మీద కదా ఫస్ట్ వేయాల్సింది టారిఫ్స్. కానీ చైనా మీద టారిఫ్స్ వేస్తారని ప్రకటించాడు, కానీ అది హోల్డ్లో పెట్టాడు. భారతదేశం మీద మాత్రం ఇంప్లిమెంట్ చేశాడు. ఎందుకు? మనం మాట్లాడలేదన్న తిరిగి గట్టిగా చైనా మీద ఎందుకు వేయలేకపోయాడు? మరి సరే భారతదేశం మీద వేశాడు, ఏం సాధించగలిగాడు? భారతదేశం వెనక్కి తగ్గిందా?
చైనా ఇటు రష్యా ఏమైనా దిగొచ్చిందా దీనివల్ల? అమెరికాకి ఏమైనా ఉపయోగం జరిగిందా? ఏమీ లేదు. దీనివల్ల ఏ ఉపయోగం జరగలేదు. ముఖ్య ఎక్కడంటే తల చుట్టి చూపించినట్టుంది పరిస్థితి, ట్రంప్ పరిస్థితి. ఇప్పుడు అన్నీ చేయాల్సిన నానా యాగి చేసి, కెలకాల్సినంత కెలికి, నానా కంపు చేసి, గొడవలు పెట్టి, నువ్వు గొడవలు పడి, నానా మాటలని చివరికి ఏంటి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదేదో ముందే చేయొచ్చు కదా, ఇప్పుడెందుకు? సో ఇప్పుడు ఓవరాల్గా జరిగేది ఒక్కటే, ఈ రెండు దేశాలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ట్రంప్ పరువు పోతుంది ప్రపంచ దేశాల ముందు, ఒక జోకర్లా మిగిలిపోతున్నాడు. అలాగని మరి ఆ యుద్ధానికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. అలాగని ట్రంప్ ఏమని చెప్పి ఒప్పించగలుగుతాడు? ఖచ్చితంగా ఇరు దేశాలు కూడా యుద్ధానికి, మాకు యుద్ధం కావాలని కోరుకోవట్లేదు, కానీ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాటికి కేవలం ట్రంప్తో పని అయ్యేది కాదు, మిగతా దేశాలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మేబీ కొన్నిటికి ఉక్రెయిన్ ఏమైనా ఓకే చెప్పొచ్చేమో, మేబీ నాటోలో ఇప్పటికిప్పుడు జాయిన్ అవ్వకుండా ఉండొచ్చేమో, ఆయుధాలను ఇతర దేశాల నుంచి కొంత దిగుమతులు తగ్గించుకోవచ్చేమో, కానీ భూభాగాలను మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోడు ఇవ్వడానికి జెలెన్స్కీ. అలాగే రష్యా లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి ఇక్కడ రక్షణ కల్పించాలని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఆ విషయంలో ఖచ్చితంగా ఒప్పుకుంటారో లేదో ఖచ్చితంగా చెప్పలేము మనం. ఏదో పుతిన్ అడిగినటువంటి 6 అంశాల్లో ఒక 2కో 3కో మహా అయితే ఒప్పుకోగలగొచ్చేమో. పుతిన్ కూడా మరి కొంచెం తగ్గొచ్చేమో 1-2 విషయాల్లో. అంతే తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పింది నువ్వు విని కానీ, నువ్వు చేసినట్లు కానీ వాళ్ళు ఓకే చెప్తారని కానీ చెప్పగలిగే పరిస్థితి లేదు. మరోవైపు ఇప్పుడు ట్రంప్ లాస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, మరి నోబెల్ శాంతి బహుమతి పరిస్థితి ఏంటి? రేపు ఒకవేళ మీ ఇతర దేశాలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి యుద్ధాన్ని ఫినిష్ చేసినా సరే, ఇది కూడా నా క్రెడిటే, నేను మొదలు పెట్టబట్టే జరిగింది ఇదంతా. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపాను, కాబట్టి నేను శాంతి దూతను పైనుంచి ఊడిపడ్డాను, నాకు శాంతి బహుమతి కావాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అసలు వస్తుందా శాంతి బహుమతి? ఎందుకు శాంతి బహుమతి రావాలి? మునీర్ లాంటి వాడిని వైట్ హౌస్లో కూర్చోబెట్టినందుకు ఉగ్రవాద నాయకుడిని, పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలకు ఆయిల్ సప్లై చేస్తానని మాట్లాడుతున్నందుక, డబ్బులు ఇప్పిస్తున్నందుక, వాళ్ళకి నువ్వే డబ్బులు ఇప్పించి మళ్ళీ ఆ డబ్బులు నువ్వే తీసుకొని నువ్వే ఆయుధాలు అమ్ముతున్నందుక, ఇరాన్ మీద దాడులు చేసినందుక, ఇజ్రాయెల్ను రెచ్చగొట్టినందుక, రష్యాని బెదిరించినందుక, భారతదేశం మీద ట్యాక్సుల పేరుతో నానా యాగి చేసినందుక, దేనికోసం ఇదంతా? లేదంటే H1B వీసాల పేరుతో నానా గందరగోళం సృష్టిస్తున్నందుక, గోడ కట్టినందుక, అమెరికా చుట్టూ గోడ కడతానని చెప్పావు కదా, దానికోసమా? అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ అందరినీ బయటికి నెట్టేస్తానని చెప్పినందుకు ఇవ్వాలా? అంత తొందరగా ఒక అధ్యక్షుడి రేటింగ్స్ పడిపోతున్నాయి ప్రపంచంలో అంటే అది ట్రంపే. అంత తొందరగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నందుక, ఒక చెడ్డ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకుంటున్నందుకు ఇవాళ నోబెల్ శాంతి బహుమతి? లేదంటే నీ ప్రత్యర్థుల్ని నానా బూతులు మాట్లాడినందుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? దౌర్జన్యాలు, బెదిరింపులు, రౌడీయిజాలు ఇవే కదా చేస్తుంది బిజినెస్ అడ్డు పెట్టుకొని. దేనికోసం శాంతి బహుమతి ఇవ్వాలి? ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాల సపోర్ట్ ఇచ్చేది, లేదంటే ఏవో చిన్న దేశాలకి కొంత డబ్బులు ఇప్పించేసి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకోవడమా? రష్యాని చెప్పాలి నిజంగా శాంతి బహుమతి ఇవ్వాలంటే, భారతదేశం చెప్పాలి నిజంగా శాంతి బహుమతి ఇవ్వాలంటే. ఇవి కదా నిజంగా స్ట్రాంగెస్ట్ కంట్రీస్. చైనా చెప్పాలి శాంతి బహుమతి ఇవ్వాలంటే. అంతే తప్పితే వీళ్ళందరితో చెప్పించుకొని అసలు ఏం సాధించారని ప్రపంచ దేశాలకు చూపించుకోవాలి కదా. సో ఓవరాల్గా పరిస్థితి చివరికి ట్రంప్కి అర్థమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు విషయం ట్రంప్కి అర్థమైంది. తన మాట చెల్లట్లేదు, తన మాట ఎవరు వినట్లేదు, తను బెదిరిస్తే ఎవరు బెదిరిపోవట్లేదు, అటు భారతదేశం కానీ రష్యా కానీ ఎవరు బెదరట్లేదు, తన ఎత్తులు ఇక పారవని అర్థమయ్యి చివరికి కూర్చొని మాట్లాడుకోండి ఇరు దేశాల వాళ్ళు అని చెప్పి మాట్లాడే స్టేజ్కి వచ్చాడు. అయినా సరే శాంతి బహుమతి కావాలి. ఎందుకు ఇస్తారు? చూద్దాం ఏం జరగబోతుందో. ఓవరాల్గా చర్చ ఎలాంటి ఫలితం లేకుండా ముగియడం, ఇప్పుడు జెలెన్స్కీ నేను ఒప్పుకోనని చెప్పడం, ఓవైపు పుతిన్ ఖచ్చితంగా ఈ రూల్స్కి ఒప్పుకుంటేనే నేను యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పడం, ట్రంప్ ఇప్పుడు గందరగోళంలో ఉండడం, ఈ ఓవరాల్గా ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి, మాతో పంచుకోండి.